బిఎస్సి, ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్దది? ఏ కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. బిఎస్సి స్టార్ట్ అయ్యింది 1875లో, అంటే ఈ రోజుకి బిఎస్సి ఏజ్ 150 ఇయర్స్. ఇది ఏషియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్సి స్టార్ట్ అయ్యింది 1992లో, అంటే ఎన్ఎస్సి ఏజ్ ఇప్పటికి 34 ఇయర్స్. ఎన్ఎస్సి ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్సిలో లిస్ట్ అయిన కంపెనీల సంఖ్య 5595. ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 46 లక్షల కోట్ల రూపాయలు. ఎన్ఎస్సి కింద లిస్ట్ అయింది 2629 కంపెనీలు. ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 45 లక్షల కోట్ల రూపాయలు. ఈ రెండిట్లో ఎక్కువ ప్రాఫిట్ సంపాదిస్తున్నది ఎవరు? మొదటిది, వీళ్ళెలా డబ్బులు సంపాదిస్తారో తెలుసుకుందాం. ఈ ప్లాట్ఫామ్ లో మీరు స్టాక్ ని కొన్నప్పుడు లేకపోతే అమ్మినప్పుడు చార్జెస్ పే చేయాలి. సో ట్రాన్సాక్షన్ చార్జెస్. ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత ఎక్కువ సంపాదన ఈ కంపెనీలకి కలుగుతుంది. బిఎస్సి యూస్ చేసే వాళ్ళ సంఖ్య 2020లో 1.7 crores. 2025లో చూసుకున్నట్లయితే 3.5 కోట్ల మంది యూస్ చేస్తున్నారు. అదే ఎన్ఎస్సి అని చూసుకున్నట్లయితే 2020లో 4 కోట్ల మంది యూస్ చేసేవాళ్ళు, 2025లో చూసుకున్నట్లయితే 11 కోట్ల మంది ఎన్ఎస్సి వాడుతున్నారు. సో ఎన్ఎస్సికి ఎక్కువ యూజర్స్, ఎక్కువ ట్రాన్సాక్షన్, ఎక్కువ సంపాదన. ఒక స్టడీ ప్రకారం బిఎస్సి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 41% ఉంటే ఎన్ఎస్సి ప్యాట్ మార్జిన్ 60% వరకు ఉంది. ఈ డిఫరెన్స్ ఎందుకు అని చూసుకున్నట్లయితే ఎన్ఎస్సి బిల్డ్ చేయబడింది మోడర్న్ టెక్నాలజీ మీద. అందుకే ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ఎక్కువ లిక్విడిటీ, ఎక్కువ ఆప్షన్స్ అక్కడ దొరుకుతాయి. మరైతే ఈ కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉందా? బిఎస్సి ఇస్ అ లిస్టెడ్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ఎస్సి ఈజ్ స్టిల్ అ ప్రైవేట్ కంపెనీ, అది ఇంకా లిస్ట్ అవ్వలేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సమాచారాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. బాస్ వాలా, బీ ద బాస్.